నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నా మాటే వేదం, నా మాటే శాసనం. నేను చెప్పినట్టు వినాలి, లేదంటే మీకు అధోగతే. అగ్రరాజ్యాధినేత మాటలివి. నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. వివిధ దేశాల అధ్యక్షులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారు ప్రపంచ దేశాధినేతలు. కొద్ది రోజులుగా ట్రంప్ వ్యవహార శైలి అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అటు శాంతి అంటూనే ఇటు దాడులకు పాల్పడుతున్నారు. ఓవైపు మాట్లాడుకుందామంటూనే మరోవైపు చేయాల్సింది చేస్తున్నారు. తాజాగా వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని బంధించి చెరసాలకు పంపించారు. అంతటితో ఆగకుండా లాటిన్ అమెరికా దేశాలను బెదిరించారు. తాజాగా ట్రంప్ ఇండియాపై ఫోకస్ చేశారు. భారతదేశానికి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాల్సిందేనంటున్నారు. లేదంటే దిగుమతులపై అదనపు సుంకాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా మన దేశంపై 50% టారిఫ్స్ విధించింది. భారత ప్రధాని మోదీ మంచి వ్యక్తి అంటూనే తనను సంతోషపెట్టడం ఇండియాకు చాలా ముఖ్యమని కామెంట్స్ చేశారు ట్రంప్. వారు మనతో వ్యాపారం చేస్తారు, మనం వాటిపై సుంకాలను స్పీడ్గా పెంచుతాం అనే ఆడియోను వైట్ హౌస్ తన ఎక్స్లో షేర్ చేసింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేస్తామని మోడీ తనకు మాటిచ్చారని ట్రంప్ చాలాసార్లు కామెంట్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండించింది భారత విదేశాంగ శాఖ. నికోలస్ మదురో చేతికి సంకెళ్లు వేసి కళ్లకు గంతలు కట్టిన అమెరికా చర్యను లాటిన్ అమెరికా దేశాలు తప్పుపట్టాయి. అయితే దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ దేశాలను కూడా హెచ్చరించారు. ఇప్పుడు వెనుజులా అయిపోయింది, ఇక మీ సంగతి తేలుస్తానంటూ కొలంబియా, మెక్సికో, క్యూబాకు వార్నింగ్ ఇచ్చారు. మాదక ద్రవ్యాల తయారీకి కేంద్రాలుగా మారాయని, అక్కడ తయారవుతున్న డ్రగ్స్ అక్రమ మార్గాల్లో అమెరికాలోకి చేరుతున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు వెనజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ మాట వినకుంటే ఆమె భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. డెల్సీ అగ్రరాజ్యం చర్యలను విమర్శించారు. మదురోను నిర్బంధించడం సరికాదని, ఆయనను వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు. శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు డెల్సీ రోడ్రిగ్స్. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేదు, అన్నింట్లోనూ దూరేస్తున్నాడు ట్రంప్. ఇటీవల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్ విషయంలోనూ ట్రంప్ జోక్యం చేసుకున్నాడు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కాల్పులు జరిపితే తాము జోక్యం చేసుకుంటామన్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్ వేళ తానే యుద్ధాన్ని ఆపానంటూ గప్పాలు కొట్టాడు. ప్రతి సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తెగ తాపత్రయపడుతున్నాడు అగ్రరాజ్యాధినేత.